సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తోందని వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సాగునీటి సంఘాలు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని బొత్స ప్రశ్నించారు. వీటన్నిటి కారణంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. రైతన్నలకు అండగా పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు. ఎన్ని వర్గాలు ఉంటాయో అదే రాజకీయ పార్టీ పరంగా అయితే రాజకీయ పార్టీలు లేదు, మామూలు పార్టీ పరంగా కాకపోతే ఆ గ్రామంలో ఉన్న ఆయా సంఘాలు, ఆ తాలూకా గ్రూపులు, వాళ్ళ తాలూకా అనుచరులు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇవాళ ఎన్నికలు పెట్టారు. ఈ పెట్టిన నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఒకవేళ కానీ పోటీ కావాలంటే అనివార్యమైతే సీక్రెట్ బ్యాలెట్ జరగాలి. లేదు పోటీ అనివార్యం కాకపోతే యునానిమస్ అయితే ఇట్స్ ఓకే. కానీ దీనికి నిబంధనలు ఉన్నాయి. ఏంటి? ఎవరైతే ఎన్నికల్లో పోటీ వేసిన వ్యక్తి కానీ పోటీ చేసిన వ్యక్తి కానీ వాళ్ళకి ఎన్ఓసి కావాలి. అంటే నీటి తిరువ కట్టి ఎక్కడ కూడా నేను బకాయి లేనని చెప్పని వీఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. చాలా చోట్ల వచ్చి ఇది సర్టిఫికేట్ ఇవ్వట్లే. ఎక్కడ కడితే అక్కడే